మళ్ళీ ఈరోజు తల్లికి వందనం మీద కూడా గత 2 రోజుల నుంచి ఏదైతే మీ బ్లూ మీడియా కానీ మీ యొక్క ఏదైతే విష పత్రికలో మళ్ళీ అబద్ధాలు అసత్యాలు అదే మాదిరిగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితిని నేను గత 2 రోజులుగా కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇంకా తల్లికి వందనం మీద ఇంకా మేము ఎటువంటి విధి విధానాలు ఇంకా రూపకల్పన చేసుకోనప్పటికీ, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాటిచ్చి మడమ తిప్పి అమ్మఒడి ఒకరికి ఇస్తూ ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు, ఆ ఒక్కరికి కూడా ఎంతమందికి ప్రభుత్వం ఎగ్గొట్టింది. మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం 2 ఉంటే ఎంతమందికి, 3కి ఇస్తే ఎంతమందికి, ఎంతమంది పిల్లలకి ఇస్తే ఎంత మనం బడ్జెట్లో మరి పెట్టాలి, ఇటువంటి వాటన్నిటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా మేము ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈలోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా మరి వీళ్ళు విష ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా చాలా సిగ్గుచేటు. ఎందుకు సిగ్గుచేటు అంటున్నానంటే తల్లికి వందనం గురించి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు మాట్లాడేటువంటి అర్హత లేదు అని ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు ఏదైతే అమ్మ ఒడి గురించి ఆ రోజు ఎన్నికలకు ముందు ఇంటింటికి ప్రచారం చేసినప్పుడు ఆ రోజు చాలా క్లియర్గా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా అమ్మ ఒడి ఇస్తాము, 2 పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తాము. ఆల్రెడీ ఇప్పుడే మీకు ఈ ప్రెస్ మీట్ అయిన వెంటనే ఆ వీడియో కూడా స్వయంగా ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి 2 పిల్లలకి 30,000 రూపాయలు ఇస్తామని ఎట్లా ప్రచారం చేశారో ఆ వీడియో కూడా మీకు ఇప్పుడే మరి చూపించడం జరుగుతుంది. దీని తర్వాత ఈ రకంగా మీరు 2 పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తామని ఆ రోజు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మాట తప్పి మడమ తిప్పి ఆ రోజు 2కి మేనమామగా ఉంటానని చెప్పి మరి ఒక్కరికే మీరు మేనమామగా ఉండి ఆ యొక్క పసి పిల్లలను కూడా మరి వాళ్ళ తల్లులను కూడా మోసం చేసినటువంటి చరిత్ర మీది కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. అదేవిధంగా ఆ రోజు మీరు 2019లో మే నెలలో అధికారం చేపట్టిన తర్వాత మీరేదైతే మీ ఎన్నికల హామీ ఏదైతే అమ్మఒడి ఉందో దాన్ని మరి ఒకరికే ఎగ్గొట్టినటువంటి ఇచ్చి మరొకరికి ఎగ్గొట్టినటువంటి ఆ అమ్మఒడికి సైతం ఎప్పుడు అమలు చేశారు మీరు? 2020లో. 2019లో అధికారంలోకి వచ్చి ఆ మోసం దగా చేసి ఒక్కరికి ఇస్తానన్న అమ్మఒడి కూడా 2020 వరకు కూడా మీరు ఆ పథకాన్ని అమలు చేయనటువంటి మీరు 30 రోజులు కూడా మేము అధికారం రాకకుండానే మరి మమ్మల్ని ప్రశ్నించేటువంటి అధికారం మీకు ఎక్కడుందని చెప్పి వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. ఏదైతే ఆ రోజు అమ్మ ఒడి మోసం దగాతో 15,000 రూపాయలు అన్నారు, తర్వాత దాన్ని 14,000 రూపాయలు అన్నారు, తర్వాత మళ్ళీ మీరు 13,000 రూపాయలు ఇచ్చారు. ఆఖరికి మొన్న ఎన్నికల ముందు చూస్తే చాలామంది తల్లుల అకౌంట్లకి ఆ 15,000 లేదు, 14,000 లేదు, 13,000 లేదు, కొంతమందికి అయితే 9,000, 7,000 అది కూడా 2-3 విడతలుగా అందినటువంటి పరిస్థితి దుస్థితి మొన్న ఎన్నికల ముందు కూడా ఆ తల్లులందరూ కూడా మాతో చెప్పినటువంటి పరిస్థితి. అంటే మీరు 30,000 రూపాయలు ఇస్తారని మాట తప్పారు, కనీసం ఒక్కరికి ఇస్తారన్న 15,000 రూపాయలు కూడా ఇవ్వలేకుండా దాన్ని 14, 13, 9కి మరి మోసం దగా చేసినటువంటి మీరు తల్లికి వందనం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు ఎక్కడుంది? అదే ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నా. అంతేకాదు పోయిన ఆ మోసం దగా చేసినటువంటి ఆ 13,000 ఆ 9,000 5 సంవత్సరాలు మీరు ఇచ్చారు అధికారంలో ఉన్నప్పుడు, మళ్ళీ 1 సంవత్సరం అమ్మ ఒడిని ఎగ్గొట్టారు. ఇన్ని వాస్తవాలు కళ్ళకు కనిపిస్తూ ఉంటే మరి ఈవేళ సిగ్గు లేకుండా తల్లికి వందనం గురించి మీరు ఎట్లా మాట్లాడగలుగుతారు? అందుకే నేను మళ్ళీ చెప్తూ ఉన్నాం, మీ మాదిరిగా ఇట్లాంటి ఎగ్గొట్టడాలు లేకుండా, మీ మాదిరిగా ఎటువంటి కోతలు లేకుండా అక్షరాల ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా ఆ 15,000 రూపాయలు ఇచ్చేటువంటి విధంగా తొందరలోనే విధి విధానాలన్నీ కూడా చర్చించి
ఆ యొక్క తల్లికి వందనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పండుగ మాదిరిగా ప్రారంభిస్తామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా.